దేవర వస్తే ఎదురొచ్చేది ఎవరు ఉండదు. ఇదైతే పక్కనే చెప్పుకోవాలి. సో అయితే కన్ఫర్మ్ అయితే అయింది. దేవర మూవీ సెప్టెంబర్ 27 అయితే రిలీజ్ అయితే అవబోతుంది. మరి సెప్టెంబర్ 27 ఏదైనా మూవీ రిలీజ్ అవుతుందా, సోలో రిలీజ్ కాకుండా వేరే మూవీస్ తో పోటీ వస్తారని చెప్పి చాలా అనుకున్నారు. అటు చూస్తుంటే గాసిస్ ప్రకారం అటు చూస్తే హిందీ నుంచి వచ్చేసి అక్షయ్ కుమార్ గారు స్కై స్పోర్ట్స్ అనే మూవీ అయితే రిలీజ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని తెలిసింది. తమిళ ఇండస్ట్రీ నుంచి కంగువా ఇలాగా రిలీజ్ అవుతుంది October 10th. సో October 10th అంటే పెద్ద గ్యాప్ కూడా లేదు, 2 weeks గ్యాప్. మరి ఇన్ని పోటీ మూవీస్ మధ్య మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీ వస్తుంది, మరి ఎలా అని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే దేవర వస్తే ఎదురొచ్చేది ఎవడు ఉండడు అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే కన్ఫర్మ్ అయింది. అటు చూసుకుంటే దేవర మూవీ September 27 రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కంగువా మూవీ October 10th రావాల్సింది అయితే పోస్ట్ పోన్ అయితే అయ్యింది అనమాట అఫీషియల్ గా. అంటే మూవీ ఇంకా రిలీజ్ అయితే కాదు. రజనీకాంత్ గారు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. బట్ రజనీకాంత్ గారు మూవీ ఇట్ అయితే ఒక రేంజ్ లో ఆడుతుంది బాక్స్ ఆఫీస్ తో. ఫ్లాప్ అయితే ఎవరు చూడరు, ఎవరు సినిమాలు కూడా చూడరు తమిళ వాళ్ళు కానీ. ఫ్లాప్ అయితే స్కై స్పోర్ట్స్ ఇది మన అక్షయ్ కుమార్ గారి దీన్ని కూడా పోస్ట్ పోన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. దీని ఇయర్ కి ఒక 5-6 మూవీస్ చేస్తూనే ఉంటాడు. బట్ ఈ మూవీ కూడా ఇట్ అయితే కాదు, దీన్ని కూడా పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారు. మరి దేవర్ వస్తుందంటే ఏమాత్రాలే కదా. దేవర్ September 27 గ్రాండ్ రిలీజ్ కి అయితే సిద్ధమైతే అవుతుంది. ఇంకేదైనా మూవీ అదే డేట్ కి రావాలనుకుంటుందో లేదో చూడాలి. వస్తే మూవీ ఎలా ఉంటుంది పరిస్థితి కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఏ మూవీ వచ్చినా ఆ మూవీస్ కి ఇక ఏమంటారు థియేటర్ల డిఫెక్ట్స్ అయితే వచ్చేస్తాయి. మూవీ ఏ మూవీ రిలీజ్ అయినా దేవర మూవీకి ఆపోజిట్ లా ఏ మూవీ వచ్చినా కూడా మినిమం కలెక్షన్స్ కూడా రావు. మినిమం సింగిల్ డిజిట్ లోనే కలెక్షన్స్ అయితే ఆగిపోతాయి. ఎందుకంటే అది వచ్చేది దేవర. తారక్ ఖాన్ 6 years తర్వాత సోలో మూవీతో వస్తున్నాడు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఎవరు కానీ రిలీజ్ చేస్తే మాత్రం ఆ మూవీ వచ్చిందని కూడా తెలియకుండా రిలీజ్ అయితే అవుతుంది. ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. మరి చూడాలి ఎవరైనా ధైర్యం చేసి వస్తారా లేదనేది అయితే. ఇది కూడా గైస్ ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.